సజ్జల రామకృష్ణారెడ్డిపై సంఘం డైరీ 10 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సంఘం డైరీపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలేంటి? రాణి, తిరుమతి దేవస్థానం ప్రసాదం తయారీకి సంబంధించి ఆవు నెయ్యి సరఫరా కోసం సంఘం డైరీకి గత ఏడాది అక్టోబర్ నెలలో సంఘం డైరీకి కాంటాక్ట్ వచ్చింది. అయితే ఆ సమయంలో తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారం, వైసీపీ హయాంలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం పైన ఎక్కువగా చర్చ జరుగుతున్న సమయంలో దాన్ని దారి మళ్లించే దిశగా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంఘం డైరీ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు సంఘం డైరీ ఆవు పాలే సేకరించదు, ఆవు పాలు సేకరించినటువంటి డైరీ ఆవుని టీటీడీకి ఎలా సరఫరా చేస్తుంది, ఆ టెండర్ ఎలా కేటాయించారు, కేవలం సంఘం డైరీ చైర్మన్ గా ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర తన అధికారాన్ని ఉపయోగించారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన డైరీ కాబట్టే ఆ సంఘం డైరీకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తుమాటి మాధవరావు కూడా ఇదే ఆరోపణలు చేశారు. వీటన్నిటిపైన కూడా సాక్షి టీవీలో కథనాలు ప్రసారం అయ్యాయి. అలాగే కొన్ని సోషల్ మీడియా వేదికల పైన కూడా తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపైన సంఘం డైరీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని దానిపైన పరువు నష్టం దాఖలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దీనిపైన గతంలోనే వారు హెచ్చరించినప్పటికీ వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి వివరణ గానీ ఏమి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు పరువు నష్టం కేసు దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోర్టులో 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరువు నష్టం దావాను దాఖలు చేశారు. సంఘం డైరీ వేసినటువంటి పిటిషన్ ను కోర్టు కూడా స్వీకరించింది. డైరీ తరఫున ఎండీగా ఉన్నటువంటి గోపాలకృష్ణన్ ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ప్రధానంగా వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణల కారణంగా డైరీ ప్రతిష్ట దెబ్బతింటూ పడగా శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా గాయపడతాయని చెప్పేసి కూడా సంఘం డైరీ తమ పిటిషన్ లో అభిప్రాయపడింది. ఎందుకంటే సంఘం డైరీకి రాయలసీమలో 5 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ ప్రతిరోజు కూడా జరుగుతుంది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో రోజు 5 లక్షల ఆవు పాలను సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేయడం ద్వారా రోజుకు 7,000 కిలోల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు వైసీపీ చేసినటువంటి ఆరోపణల కారణంగా ఏంటంటే వాళ్ళు ఆవు పాలు సేకరించకుండా ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తారనేటువంటి ఆరోపణల కారణంగా సంఘం డైరీ సరఫరా చేసేటువంటి నెయ్యి ఆవు నెయ్యి కాదనేటువంటి అర్థం వచ్చేలా ఉంది. ఇదే ఆవు నెయ్యి కాని దాన్ని తీసుకొచ్చి శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడుతున్నారన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చారని చెప్పేసి సంఘం డైరీ అభిప్రాయపడింది. ఆ మేరకే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించడంతో పాటుగా దానికి చెక్ పెట్టేందుకు వీలుగానే ఇప్పుడు ఈ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. తగిన ఆధారాలు చూపించాలని, లేకపోతే 10 కోట్ల రూపాయల పరువు నష్టం కింద అమౌంట్ చెల్లించాలని చెప్పేసి కూడా తమ పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. రాణి.